పెద్దపల్లి జిల్లాలో ఐడీఓసీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తారని చెప్పారు మంత్రి. మాది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేస్తామని, వర్షాలతో ఇబ్బందులు జరిగితే తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం తప్ప రాష్ట్రాలకు సహకారం అందించడం లేదని తెలిపారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతుల విషయంలో ప్రతిపక్షాలు ముసలకన్నీరు కారుస్తున్నారని విమర్శించారు మంత్రి. రైతులను ఎందుకు రెచ్చగొడతారని ప్రశ్నించారు. బస్తీ యాత్ర చేసేవారు కేంద్రం నుంచి సహకారం అందించాలని హితవు పలికారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జరిగితే ఎవరు చేసినా మిల్లర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ట్రేడర్లు కానీ కఠిన చర్యలు తప్పవు అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా హెచ్చరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రాంతంలో చాలా సమర్థవంతంగా, చాలా మంచిగా ఈ ప్రొక్యూర్మెంట్, ఈ కొనుగోలు ప్రక్రియ జరుగుతుందో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్, ఈ వడ్ల కొనుగోలు ప్రక్రియ మా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మీ అందరికీ తెలవాలి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండింది. ఇప్పుడు అన్నట్టుగా ఈ 5 సార్లు తెలంగాణలో ఈ 5 పంటల్లో ఎక్కువ వరి పండింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కువ వరి పండింది, ఎక్కువ వరి సేకరించబడ్డది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది. మరి ప్రతి సంవత్సరం ఒక రికార్డు స్థాయిలో వరి పండిస్తూ, సేకరిస్తూ ఎన్ని వేల కోట్లు అయినా సరే రాష్ట్రానికి ఆర్థిక భారం అని ఎప్పుడు అనుకోలేదు. రైతుల పక్షపాత ప్రభుత్వం ఎంతైనా సరే ఖర్చు పెట్టి రైతులకి మేలు జరిగే వ్యాపారవేత్తను అక్రమ